యూత్ లో పాపులర్ డిష్ గా మారింది. రోడ్డు పక్కన మోమోస్ బండి కనిపిస్తే చాలు మనుషులందరూ గుంపులు గుంపులుగా అక్కడే ఉంటారు. బహుశా మీరు కూడా మోమోస్ ను ఇష్టపడతారు. అలా అయితే జాగ్రత్తగా ఉండండి సుమీ. కాళ్ళతో పిండిని పిసుకుతూ ఉన్న వీడియో ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసు యంత్రాంగంలో కలకలం రేగింది. ఈ ఘటనపై జబల్పూర్ పోలీసులు విచారణ చేపట్టారు. 22 సెకండ్ల క్లిప్ లో మోమోస్ తయారు చేసేటప్పుడు పరిశుభ్రత గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని స్పష్టంగా చూడవచ్చు. పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోతే ఆహార పదార్థాలు ఒక వ్యక్తిని అనారోగ్యానికి గురిచేస్తాయి. అలాంటి మోమోలు మిమ్మల్ని ఆసుపత్రికి కూడా పంపగలవు. క్లిప్ లో యువకుడు తన పాదాలతో మోమోస్ కోసం పిండిని పిసికి కలుపుతున్నట్లుగా కనిపించాడు. మోమోలు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నట్లుగా స్పష్టమవుతోంది. దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. వీడియో వైరల్ కావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదు మేరకు బార్గి పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియోలో కనిపిస్తున్న యువకుడిని గుర్తించినట్లుగా పోలీసు అధికారి తెలిపారు. గుర్తింపు అనంతరం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను రాజ్ కుమార్ గోస్వామి, సచిన్ గోస్వామిగా గుర్తించారు. బోధ్పూర్ కు చెందిన ఇద్దరు యువకులు పోలీస్ స్టేషన్ సమీపంలో మోమోస్ దుకాణం నడుపుతూ ఉన్నారు. రాజ్ కుమార్ గోస్వామి మరియు సచిన్ గోస్వామి రాజస్థాన్ నుండి వచ్చి మోమోస్ అమ్మే వ్యాపారం చేస్తూ ఉన్నారు. దీనిపై విచారణ నిమిత్తం పోలీసులు నివేదిక తయారు చేసి ఆహార శాఖకు పంపారు.